అందరికీ జై భీమ్. మొన్న పార్లమెంటు సభ్యుడు అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ గారిని ఎలా అవమానపరిచిండ్రో ఒక్కసారి ఈ వీడియో చూడండి. अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. मान्यवर, अभी एक फैशन हो गया है, अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. ఇలా అవమానపరిచిండు. అయ్యా అమిత్ షా గారు, మీరు ఒక కేంద్ర మంత్రివై ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు అవమానించినావని ఖండిస్తున్నాం. నువ్వు తక్షణమే భారత రాజ్యాంగ నిర్మాతకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత అంటే ఇంత చులకనయ్యిందా? భారత రాజ్యాంగ నిర్మాత చేసిన త్యాగాలు మీకు గుర్తుకు రావా? భారత రాజ్యాంగ నిర్మాత ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రాయకుంటే ఈరోజు అణగారిన వర్గాలు ఏమైపోయే వాళ్ళమో, అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో, అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. కులాలు మనస్తిక గతులు మారని తల్లడిల్లె కద సకల జనం. కులాలు మనస్తిక గతులు మారని తల్లడిల్లె గద సకల జనం. బ్రతుకు మధ్య కలవిత కోగిట మరి నలిగిపోను కద నేటి దినం. ఇలా ఎన్నో త్యాగాలు చేసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఆయన చేసిన త్యాగానికి మనం ఎంత చేసినా తక్కువే. గుర్తు పెట్టుకో, మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. జై భీమ్.